ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అడ్వకేట్ సంగీతాని. చాలా మంది లోన్ యాప్స్ లో డబ్బులు తీసుకున్న తర్వాత వారికి ఆ అప్పును తీర్చలేక ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది డిలే అవుతున్నప్పుడు వారికి చాలా హరాస్మెంట్ కాల్స్ కానివ్వండి, అబ్యూజివ్ గా తిట్టడం కానివ్వండి, అలాగే ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఫొటోస్ ను మార్ఫ్ చేసి ఇతరులకు పంపించడం కానివ్వండి, ఇలాంటివి చేసి వాళ్ళను భయపెడుతూ ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సినంత అవసరం లేదండి. లీగల్ గా మీకు న్యాయం జరగడానికి చట్టాలు రెడీగా ఉన్నాయి. అసలు మీరు చేయాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు ఎప్పుడైతే ఆన్లైన్ యాప్ లో డబ్బులు తీసుకుంటున్నారో అప్పుడు మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవాలి. మీరు చదవరు, ఏం చేస్తారు? అప్పటి వరకు మీకున్న అప్పు క్లియర్ అవ్వాలి. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చేస్తే మనం ఏదో ఒక చోట డబ్బులు కట్టడమో లేకపోతే దీనికి పనికొస్తుంది ఇలా చూసుకుంటారే తప్పించి అక్కడ వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ లో ఎన్ని రోజులలో కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అలాగే మనం ఎప్పుడు కట్టకపోతే ఎంత ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి అనేది చాలా క్లియర్ గా ఇస్తారు వాళ్ళు. ఒకవేళ ఇవ్వని పక్షంలో మీరు ఖచ్చితంగా మెయిల్ చేయాలి. మెయిల్ చేసి అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఎప్పటిలోపు కట్టాలి, ఒకవేళ కట్టని పక్షంలో ఏం చేయాలి అని చెప్పేసి మీరు మెయిల్ త్రూ తెలుసుకోవాలి. ఇదంతా ఉండదు. మనకు డబ్బులు వస్తున్నాయి, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఈ థాట్లోనే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే లోన్ యాప్ లో లాగిన్ అవ్వగానే వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుంటారు, అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు. అప్పుడు అక్కడే మీరు మొత్తం మీ డీటెయిల్స్ అన్ని తెలియకుండానే వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారు, మన కాంటాక్ట్స్ అలాగే మన గ్యాలరీలోకి యాక్సెస్ అవుతారు. అది మనకు తెలియదు. యాక్సెస్ అయిన వెంటనే మీరు ఎప్పుడైతే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు వాళ్ళు చెప్పిన టైంలో డబ్బులు కట్టకపోతే, మీరు ఇన్ కేస్ 50,000 తీసుకున్నారనుకోండి, అది వితిన్ 15 days 20 days లో లక్ష కూర్చుంటుంది. ఏంటి అంటే ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఇన్ టైంలో కట్టలే కదండి, మీకు కావాల్సినప్పుడు మేము డబ్బులు ఇచ్చాం కదా, ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేసి అంటారు. సో అలాంటప్పుడు మీరు లేదండి నేను అంత కట్టలేదు, నేను తీసుకుంది ఇంతే, నాకు ఇంత ఇంట్రెస్ట్ నాకు తెలియదు, మీదంతా చెప్పడానికి లేదు ఇంకా అక్కడ. రెండోది, ఒకవేళ మీరు గనక అది కట్టని పక్షంలో ఇమీడియట్ గా వాళ్ళు ఏం చేస్తారు, మీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, వాళ్ళకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, మీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసేసి ఇలా డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేయడమే కాదు, వాళ్ళ వాట్సాప్ లోకి మీ మార్ఫ్ చేసిన ఫొటోస్ ను కూడా పంపించేసి ఇష్టం ఉన్నట్టుగా పెడుతూ ఉంటారు. ఇతను ఇలా ఫ్రాడ్ చేశాడు, ఇలా ఇలా అని చెప్పేసి పెడతారు. కొంతమంది దాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకొని వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంతేకాదు, కొంతమంది కాల్స్ చేసేసి ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉంటారు, అబ్యూజ్డ్ గా. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ని చూడరు, ఎవరిని చూడరు, ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉంటారు. అవన్నీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకుండా, భయపడకుండా వాటిని అన్నింటినీ రికార్డ్ చేసుకోవాలి. తిట్టినా, వాళ్ళు కాల్ చేసి బెదిరించిన, మీ ఫోటోస్ మాఫ్ చేసి పంపించిన, ఇవన్నీ రికార్డ్ చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇమీడియట్ గా మీరు ఏదైతే ఆర్బీఐ ఉంటుందో నిజంగానే అది జెన్యూన్ యాపా కాదా, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అది యాప్ అనేది రన్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకోవడం కోసం మీరు ఏం చేయాలి అంటే, దాని డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆర్బీఐకి మెయిల్ చేయాలి. మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు దాని పైన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకొని అది నిజంగానే జెన్యూనా కాదా, ఒకవేళ జెన్యూన్ కాని పక్షంలో ఇమీడియట్ గా దానిపైన కేసు ఫైల్ చేయడం, క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, సెకండ్ థింగ్, మీరు ఎప్పుడైతే వాళ్ళు అబ్యూజ్డ్ గా మీ మెసేజ్లు కానివ్వండి, అలాగే మీకు మెసేజ్లు పంపించడం కానివ్వండి, ఫొటోస్ మాఫ్ చేసి ఇతరులకు పంపించడం కానివ్వండి, అలా చేసినప్పుడు మీరు సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళేసి వారిపైన ఐపీసీ 506, 509 కేసు కింద వాళ్ళను ఫైల్ చేయొచ్చు, సెక్షన్స్ కింద కేసులు ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేసినప్పుడు వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. కానీ లోన్ యాప్స్ లో మనకు ఒక దరిద్రం ఏంటంటేను, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో తెలియదు, ఇవన్నీ తెలియదు. అందుకోసం అని చెప్పేసి మీరు ఆర్బీఐకి మెయిల్ చేసినా, పోలీసులకు చెప్పి కేసు ఫైల్ చేసినా, వాళ్ళు అప్పటికీ ఆగకుండా మీకు బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు కట్టండి అని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తే, అప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇమీడియట్ గా ఎన్సిహెచ్ అండ్ సైబర్ క్రైమ్ ఈ రెండు కూడా కలిపి టుగెదర్ గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఎన్సిహెచ్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంటుంది, దానికి ఇమీడియట్ గా కాల్ చేయాలి. నెంబర్ వచ్చేసి 1800111400. ఈ నెంబర్ కాల్ చేసి వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, ఏంటి అని చెప్పేసి మొత్తం మనం వివరాలన్నీ చెప్పిన తర్వాత ఇమీడియట్ గా మీరు ఆ ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడడం జరుగుతుంది. సో అలాగే ఇమీడియట్ గా సైమల్టేనియస్ గా వెంటనే మీరు అక్కడ కాల్ చేసిన నెక్స్ట్ స్టెప్పే సైబర్ సెల్ కి ఒక పోర్టల్ ఉంటుంది, దాంట్లో మెయిల్ చేయాలి. www.cybercrime.gov.in కి మెయిల్ చేసి మన డీటెయిల్స్ అన్ని రాయాలి. మీరు ఎప్పుడు లోన్ తీసుకున్నారు, ఎంత డబ్బులు తీసుకున్నారు,
వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు, మీరు తీసుకొని ఎన్ని డేస్ అవుతుంది, దాని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అందులో మెన్షన్ చేసేసి నాకు ఇలాంటి హరాస్మెంట్ కాల్స్ వస్తున్నాయి, వాళ్ళు బెదిరిస్తున్నారు, నేను ఆల్రెడీ ఒకవేళ పోలీస్ కేసు ఫైల్ చేస్తే నేను ఆల్రెడీ పోలీస్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ సెక్షన్స్ కింద అని చెప్పేసి ఆ సెక్షన్స్ కూడా పెట్టేసి ప్రతిదీ వాళ్ళకు మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసేసుకుంటారు. అంతేకాకుండా వెంటనే మీ ఫోన్ లో కనుక ఆ యాప్ అప్పటికి కూడా మీరు ఇంకా కంటిన్యూ చేస్తుంటే ఇమీడియట్ గా దాన్ని రిమూవ్ చేయమని కూడా వాళ్ళు మనకు సజెషన్ ఇస్తారు. మనకు ఇన్ని స్టెప్స్ ఉండగా మీరు లోన్ యాప్స్ నుంచి కాల్ రాగానే మీ ఫోటోలు మార్ఫ్ చేసి ఇతరులకు పంపించంగానే భయపడి సూసైడ్ అటెంప్ట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ కామన్ గా చాలా ప్లేస్లలో జరుగుతూనే ఉంటాయి. కానీ మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, చట్టపరంగా ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని తెలుసుకుంటే మనం సేఫ్ గా ఉంటాం. అంతేకాని భయపడిపోయి ప్రాణాలు వదిలేసి ఇంకా దాని నుంచి ఇంకా ఎక్కువ అప్పులు చేసేసి ఇంకొక దగ్గర ఇంకొకటి తీసుకొచ్చేసి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచేసుకొని ఇలా చేసుకోవద్దు. సో చట్టం మీ వెంటే ఉంటుంది, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు న్యాయం చేయడానికి రెడీగా ఉంటుంది. సో మీకున్న ప్రాబ్లం ని చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలి అనేది చూసుకుంటే మీరు ఆ ప్రాబ్లం నుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ.